హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారుతి ఛానల్కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే మీకు పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోగలుగుతారు. పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోగలుగుతారు. మీకు ఈపీఎఫ్ ఉంటుంది కదా, అది మిస్ కాల్ ఇస్తేనే చాలు. మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్ మొబైల్ ఉంటే చాలు. జస్ట్ మీకు ఏం ఛార్జెస్ కూడా ఎక్కువ పడదు అనమాట. ఛార్జెస్ అసలు ఏం పడదు. మీరు ఏ టైంలో కావాలన్నా కూడా మీరు మిస్ కాల్ ఇస్తే మీకు టోటల్ డీటెయిల్స్ తెలుస్తుంది. మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీ ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా, మీ అకౌంట్ నెంబర్ లింక్ అయిందా లేదా, ప్రతి ఒక్క విషయం దాంట్లో మీకు తెలిసిపోతుంది అనమాట. జస్ట్ ఒక్క నెంబర్కి మిస్ కాల్ ఇస్తే చాలు, మీకు టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. మీకు నచ్చకపోతే మా విధానం ఏమైనా మార్చుకోవాలంటే చెప్పండి, మేము మార్చుకుంటాం. దయచేసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోగలుగుతాము మిస్ కాల్ ద్వారా. జస్ట్ ఒక మిస్ కాల్ ద్వారా మనం బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోగలుగుతాం అనేది ఈ వీడియో ద్వారా మీకు అందరికీ నేను చెప్పదలుచుకుంటున్నాను. ఓకేనా? ప్లీజ్ మీరు ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా డైరెక్ట్గా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మిస్ కాల్ అంటే మనం ఒక మిస్ కాల్ ఇస్తే మనకి టోటల్ పిఎఫ్ ఉండే బ్యాలెన్స్ను, అంటే లాస్ట్ మంత్ కాంట్రిబ్యూషన్, ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్గా తెలిసిపోతుంది అనమాట. ఈ వీడియోలో నేను చెప్పబోతుంది. అదేవిధంగా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు వచ్చి పిఎఫ్లో ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయటము, ప్లస్ అదేవిధంగా అకౌంట్ నెంబర్ ఎలా లింక్ చేయటము అనేది మీకు చెప్తానమాట. మీన్స్ లైక్ ఈ నెంబర్ను మీరు మొబైల్లో నుంచి మీ దగ్గర ఏ మొబైల్ ఉన్నా కానీ ఈ మొబైల్ నెంబర్కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇస్తే 011 ఈ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇస్తే చాలు, మీకు అనమాట ఆటోమేటిక్గా మీకు పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉండేది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. అంటే విత్ ఇన్ 20 సెకండ్స్ లోపల మీకు రిప్లై అనేది వస్తుందన్నమాట. విత్ ఇన్ 20 సెకండ్స్లో మీకు రిప్లై అనేది వస్తుందన్నమాట గవర్నమెంట్ దగ్గర నుంచి, పిఎఫ్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఈ విధంగా ఎస్ఎంఎస్ డీటెయిల్స్ వచ్చి మీకు ఈ విధంగా వస్తాయి అన్నమాట. డీటెయిల్స్, డియర్ మెంబర్స్, మీ డీటెయిల్స్, యూఏఎన్ నెంబర్, ఎగ్జాంపుల్ ఇస్తున్నా, యూఏఎన్ నెంబర్ ఇలా వస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఆధార్ నెంబర్ లింక్ అయితే లింక్ అయ్యి ఉంటుంది, పాన్ నెంబర్ లింక్ అయితే ఈ విధంగా పాన్ నెంబర్, అండ్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అవైలబుల్ అంటే అవైలబుల్ అని వస్తుంది. అంటే లాస్ట్ మంత్ కాంట్రిబ్యూషన్ ఏముంది అనేది ఈ విధంగా లాస్ట్ మంత్ కాంట్రిబ్యూషన్తో చూపిస్తుంది. అంటే ఏ మంత్తో సహా మొత్తం మళ్ళీ మీ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్తో సహా మీకు టోటల్గా మీకు ఒక ఎస్ఎంఎస్ ద్వారా మీకు తెలియపరుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.